పంజాబ్లో హోషియార్పూర్ అనబడే ఒక జిల్లా. ఇది మీకు పాకిస్తాన్ సరిహద్దులు అంటే భారత్ పాకిస్తాన్ బార్డర్ ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక జిల్లా. ఇక్కడ PL-15 అనబడే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్, చైనా వాడు తయారు చేసిన అతి శక్తివంతమైన మిజైల్ సిస్టమ్ ఇది. సో వీడేం చేశాడు, భారత్ పాకిస్తాన్పై దాడులు చెయ్యబోతుంది. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. సో ఇమీడియట్గా తన ఐరన్ బ్రదర్ పాకిస్తాన్ వాళ్లకు ఈ ఆయుధాలు ఇవ్వాలి అని చెప్పి హుటాహుటీగా ఈ PL-15 అనబడే మిజైల్ సిస్టమ్ని పాకిస్తాన్కి ఇచ్చాడు. సో సరిగ్గా ఆపరేషన్ సింధూర్ మొదలయ్యింది. మీకు పాకిస్తాన్ వైపు నుంచి ఈ మిజైల్ దాడులు కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే మనము వాళ్ళ మీద ఇలాగ అటాక్స్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటి, ఒక ఇన్విజిబుల్ వాల్ని మనము తయారు చేసాము. అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అనేవి మీకు ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద చాలా యాక్టివ్గా ఉన్నాయన్న విషయము వాడికి తెలియదు. సో దాంతో వాడు ఏం చేశాడు, ఈ PL-15 అనబడే మిజైల్ను మనపై వాడాడు. నేరుగా పంజాబ్ వైపు ఇది వచ్చింది. వచ్చిన తరువాత మన వద్ద ఉండే S-400, సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి దీని యొక్క కమ్యూనికేషన్ని జామ్ చేసి, చెప్పాను కదా, ఒక పువ్వులాగా ఇది వచ్చి ఈ హోషియార్పూర్ అనబడే ఈ జిల్లాలో పడింది. సో ఇమీడియట్గా ఇండియన్ మిలిటరీకి సంబంధించిన మీకు సిబ్బంది వీళ్ళు వెళ్ళారు. టోటల్గా ఇంటాక్ట్గా ఉందండి. అంటే మీకు తుక్కు అయిపోలేదు, అలా రాలి అలా పడింది. చూసారా, ఇది మనకు ఒక బోనస్ లాంటి వ్యవహారం. సో ఇమీడియట్గా దీన్ని మనం DRDO ల్యాబ్కు తీసుకువెళ్ళాము. ఇది తెలిసిన తరువాత 5 నేషన్స్, ఎవరు, అమెరికా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సో వీళ్ళు ఈ PL-15లో ఎలాంటి రాడార్ సిస్టమ్స్ని వీళ్ళు అమర్చారు, సో ఇందులో ఉండే పరికరాలు ఏమిటి, మీకు ఈ కాంపోనెంట్స్ ఎలా పనిచేస్తాయి మొత్తము, అంటే మీకు డ్యూయల్ ఫ్యూజ్ సెల్ఫ్ ప్రొపెలెంట్ మోటార్, సో దీన్ని వీళ్ళు ఎలా అమర్చగలిగారు, దీని వేగం 150 కిలోమీటర్స్ రేంజ్ అండి. ఇది Mach 5 స్పీడ్లో వెళ్ళగలదు. ఇవన్నీ చైనా వాడు క్లైమ్ చేశాడు కదా. సో ఇవాళ మన సుదర్శన చక్రము ముందు ఇది నిలబడలేకపోయింది, పడిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నా, చైనా అనబడే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళ మిజైల్ సిస్టము ఇవాళ భారత్ చేతికి దొరకడము ఒక వరప్రసాదము లాంటిది. చైనా వాడి బండారం అంతా కూడా బయటపడిపోయింది. కాబట్టి మాకు ఇవ్వండి. సో ఫైనల్గా ఇవాళ మనం ఏం చేసాము, DRDO ల్యాబులో మొత్తము డిసెక్ట్ చేసాం. పీసులుగా విడగొట్టి ఇందులో ఎలాంటి డేటా ఉంది, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు పొందుపరిచారు, ఈ కాంపోనెంట్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, మొత్తము కూడా ఒక డేటాను తయారు చేసి అనాలిసిస్ చేసి నిన్నటికి నిన్న జపాన్ వాళ్ళకి పంపించాం. జపాన్ వాళ్ళతో ఎందుకండి అంటే, చైనాకు జపాన్కి ఎప్పుడైనా కూడా యుద్ధము రావచ్చు అని చెప్పి ఒక పర్సెప్షన్. మీకు ఆ చుట్టుపక్కల ముఖ్యంగా ఈస్ట్ చైనా వైపు ఉండే కొన్ని దీవులు మావి అని జపాన్ వాళ్ళు అంటారు, కాదు మావి అని చెప్పి చైనా వాడు. సో ఎప్పుడూ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవాళ మనము ఈ జపాన్ మిజైల్ ఇంజనీర్స్, సో వాళ్ళతో ఈ డేటాను షేర్ చేయడము, చైనా వాడికి ఎక్కడ లేని కోపం. ఇలా ఎలా ఇస్తావు అంటే, నా మిత్ర దేశాలు వాళ్ళకి నేను షేర్ చేశాను అంటే, జపాన్కి ఇచ్చామనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసామనుకోండి, ఈ 5 నేషన్స్కి కూడా ఆటోమేటిక్, ఎందుకంటే జపాన్ వాళ్ళ అతి ముఖ్యమైన ఏలి, సో వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, DRDO శాస్త్రవేత్తలు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి ఇది PL-15, ఇది మాకు పంజాబులో దొరికింది, మాపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడారు, కానీ వాళ్ళ వల్ల కుదరలేదు, కాబట్టి దీనిని మేము ఇవాళ డిసెక్ట్ చేశాము.
డేటా కలెక్ట్ చేశాము, అనాలిసిస్ చేశాము. ఇప్పుడు మీరు అంటే ప్రపంచానికి ఈ మిజైల్ యొక్క వివరాలు చెప్తున్నాము అని చెప్పి ఓపెన్గా మాట్లాడేమో అనుకోండి, అప్పుడు చైనా వాడికి పాకిస్తాన్ వాడికి ఎలా ఉంటుంది? ఇదేదో ఒక టాప్ సీక్రెట్, సో దీని కొన్ని దేశాలకు మాత్రమే ఏముంటుందండి? వాడు ఎన్ని అబద్ధాలు ఎన్ని రకాలుగా వాడు ప్రచారం చేస్తున్నాడు. మన రఫేల్ విమానాలనే కూల్చేసేమని చెప్పి వాడు అబద్ధాలు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అలాంటిది ఈ PL-15 అని వీళ్ళు మాట్లాడుతున్న మ్యాక్ 5 స్పీడ్లో వెళ్ళగలిగే ఈ మిజైల్ మా ముందు లిటరల్గా దొరికిపోయింది. ఇది ఒట్టి డొల్లా. ఇందులో మా బ్రహ్మోస్లో ఉండే అంటే మనం ర్యామ్జెట్ వాడతాం కదండి, చాలా పవర్ఫుల్ ఇంజిన్స్ వాడతాము, కాంపోనెంట్స్ ఉంటాయి, హై లెవెల్ సిస్టమ్స్ ఉంటాయి. మనకన్నా ఇప్పుడు వెస్టర్న్ మీడియా ఎలా రాసింది, భారత్ వద్ద ఉండే బ్రహ్మోస్ కన్నా ఈ PL-15 చాలా శక్తివంతమైన మిజైల్ అని రాశారు. మరి ఇవాళ ఏమైంది? మనము 23 నిమిషాలలో పాకిస్తాన్లోకి వెళ్ళి ఎయిర్ బేసెస్ను కొట్టగలిగాం, బ్రహ్మోస్ని కూడా వాడాం. మరి అలాంటిది వాడు చెయ్యలేకపోయాడు కదా. మరి దీనిని మనము ప్రపంచానికి చెప్పాలి. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి చైనా వాడి మిజైల్ సిస్టమ్ ఏమిటి? ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే JF-10 అనండి, JF-17, JF-20 దాకా కూడా వాడి వద్ద ఉండే అంటే JF-20 అంటే 5th జనరేషన్ స్టెల్త్ విమానాలండి. అందులో కూడా వాడి PL-15నే మీకు డిప్లాయ్ చేస్తాడు, ఫిట్ చేస్తాడు. సో ఇప్పుడు వాడి వద్ద ఉండే ద గ్రేటెస్ట్ ఫైటర్ జెట్స్ అని అంటాడు చూసారా, అందులో ఉండే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ లిటరల్గా దొరికిపోయింది కదా. ఒక్కసారి దీని సత్తా ఏమిటో తెలిస్తే చైనా వాడి యొక్క మిసైల్ టెక్నాలజీ ద గ్రేట్ రాకెట్ ఫోర్స్ అని చెప్పుకుంటాడు కదా. మరి ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు ఇందులో ఏముందో కెమెరా ముందు భారత్ DRDO శాస్త్రవేత్తలు చెప్పగలిగారు అనుకోండి. ఇంతకు మించిన అవమానము చైనా వాడికి ఉంటుందా? మోదీ గారు పదే చెప్తున్నారు, మా శత్రువు పాకిస్తాన్ కాదు, ఆ దేశము నథింగ్, మేము చైనానే టార్గెట్ చేస్తున్నాము. గ్లోబల్ లీడర్షిప్ అని మాట్లాడేటప్పుడు మనము ఏదో ఒక సందర్భంలో చైనాను ఎదిరించగలగాలి. మరి ఇవాళ ఇంత గొప్ప అవకాశం మనకి ఉంది కదా. అయినా కూడా మనం ఏం చేశాము, ఈ డేటాను జపాన్ లాంటి ఒక దేశానికి, అక్కడ నుంచి ఒక 5 ఐస్ నేషన్స్కి వెళతాయి. కానీ తైవాన్ వాళ్ళు కూడా అంటే ఒక క్యూ ఉందండి. ఈ PL-15 మిజైల్స్ దాని పనితనం ఏంటి, మనము ఇస్తున్న రిపోర్ట్ ఏంటి తెలుసుకోవడానికి ఎన్నో దేశాలు క్యూలో ఉన్నారు. ఇవాళ తైవాన్ వాళ్ళు కూడా అంటే ఆపరేషన్ సింధూర్కి పూర్తిగా సపోర్ట్గా నిలబడిన తైవాన్ వాళ్ళు మాకు కూడా డేటా ఇవ్వండి, ఇది మాకు చాలా ఇంపార్టెంట్, రేపు మేము మా మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నప్పుడు మేము వీటిని అంతా కూడా గమనిస్తాము. ఎలాగో అమెరికాతో మాకు యుద్ధము లేదు, రష్యా లాంటి దేశముతో యుద్ధము చెయ్యలేము, చెయ్యగలిగితే చైనాతోనే, వాళ్లే కదా మమ్మల్ని కబళించాలని చూస్తున్నారు. సో వాళ్ళ మీద యుద్ధము చేస్తున్నప్పుడు మాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్రిటికల్, దయచేసి మాకు ఈ డేటాను ఇవ్వండి అని తైవాన్ వాళ్ళు కూడా మన వద్ద లిటరల్గా శరణు కోరుతున్నారు. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్, ఈ డేటా మాతో షేర్ చేస్తే జీవితాంతం మేము రుణపడి ఉంటామని తైవాన్ వాళ్ళు కూడా మాట్లాడటము. మన వద్ద DRDO ల్యాబ్లో ఇంత ఒక పెద్ద విషయము, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనము మన మిసైల్ టెక్నాలజీ అస్త్రా 1, అస్త్రా 2 అనండి, దీన్ని ఇంకా కూడా ఎలా మోడర్నైజ్ చేయొచ్చు, ఇలాంటి పాఠాలు చైనా వాడు లిటరల్గా దొరికిపోయి మనకు నేర్పించాడు అని చెప్పి ఇవాళ మన మిలిటరీ మాట్లాడుతున్నారు. అంటే చైనా వాడి బండారము ఎలా బయటపడింది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.